శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతున్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అసైన్డ్ భూములపై అసైన్డ్ భూములను చెరబడతా ఉన్నది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే రైతుల అసైన్డ్ భూములను ఇక్కడ బలవంతంగా లాగేసుకుంటున్న పరిస్థితిని మనం ఇప్పటివరకు చూడొచ్చు. ఏదైతే ఫ్యూచర్ సిటీ గత ప్రభుత్వం గ్రీన్ ఫార్మా పేరుతోటి 14,000 ఎకరాలు ఏదైతే సేకరించిందో ఏ ఉద్దేశంతో సేకరించిన భూములు ఆ ఉద్దేశాన్ని కనుక ఉపయోగించినట్లయితే అవి తిరిగి రైతులకు ఇచ్చేయాలని చెప్పి ఇక్కడ భూ సేకరణ చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా, మేనిఫెస్టోలో భాగంగా, అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారం వచ్చిన వెంటనే ఆ గ్రీన్ ఫార్మాను రద్దు చేస్తాం, ఆ లాక్కున్న భూములన్నింటినీ కూడా తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం ఈరోజు దాన్ని ఏదైతే గ్రీన్ ఫార్మా సిటీ ఏదైతే ఉన్నదో ఆ ఫార్మా సిటీని రద్దు చేసి దాన్ని ఫ్యూచర్ సిటీగా ఇక్కడ మేము దాన్ని డెవలప్ చేయబోతున్నామని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతూ ఇక్కడ ఫ్యూచర్ సిటీకి ఇంకా 14,000 ఎకరాలకు తోడు మరో 6,000 ఎకరాలను ఇప్పటికే బలవంతంగా సేకరించిన పరిస్థితి. అయినా ఇంకా కూడా మళ్ళీ అసైన్డ్ భూములన్నింటినీ కూడా ఇక్కడ వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకొని రైతులను నట్టేట ముంచుతూ నడి రోడ్డు మీద పడేస్తా ఉన్నది. ఇప్పటికే ఆ రైతు ప్రభుత్వం మాది ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం అని చెప్పి రైతులకు కనీసం యూరియా బస్తాలు కూడా అందియలేని దుస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా పొలాలను కూడా లాగేసుకోవడంతో వాళ్ళు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతా ఉన్నారు. మరోవైపు నిరుద్యోగులు నిన్నటి రోజున ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా ముట్టడిస్తాము, మేము ధర్నా చేస్తామని చెప్పి ఏదైతే ప్రకటించిందో ఆ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ఏరియాలో ఇక్కడ పోలీసుల కవాతు ఏర్పాటు చేసి నిర్బంధం విధించినప్పటికీ కూడా వాళ్ళు మెరుపు ధర్నాకు పాల్గొన్నారు. అర్ధరాత్రి పూట హాస్టళ్ల నుంచి, రూముల నుంచి బయటకు వచ్చి మెరుపు ధర్నా సాగించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను పరిశీలించే ముందు ఇక్కడ మంథని నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించినట్టయితే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయో ఆ మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ 2-3 రోజులలో ఆల్రెడీ దీనికి షెడ్యూల్ రాబోతా ఉన్నది. దాంతో వీళ్ళకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అరే మున్సిపాలిటీలో చాలా పెద్ద పెద్ద అభివృద్ధి పనులను చేసేది ఉండే, ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మేము అన్ని నిధులన్నీ సమీకరించినాం అని చెప్పి మున్సిపల్ ఎన్నికలు రాగానే టక్కన గుర్తుకొచ్చింది వాళ్ళందరికీ కుల సంఘాల భవనాలు ఇవ్వాలి, అదేవిధంగా అంగన్వాడీ భవనాలు ఇవ్వాలి, అదేవిధంగా వివిధ రోడ్లు వేయాలని చెప్పి టక్కన గుర్తుకొచ్చి ఈ రోజు మొత్తం శంకుస్థాపనలు మొదలు పెట్టుకున్నాడు. ఉదయం 9 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 6 గంటలకు ఆయన శంకుస్థాపనలు చేసుకుంటూ పోయినా కూడా ఓడవనన్ని పనులు పట్టుకొని వచ్చిండు బాబు గారు. ఇక్కడ ఏదైతే కేసీఆర్ ముందే చెప్పిండు, కాంగ్రెస్ వస్తే కేవలం ఓట్లప్పుడు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటది, ఇక్కడ రైతు బంధునే చూసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి రాగానే ఓట్లప్పుడు మాత్రమే రైతు బంధు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా ఓట్లప్పుడే ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొన్న గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా తిరిగిండ్రు. అక్కడ 2 సంవత్సరాల పాటు ఏ గ్రామాల్లో అభివృద్ధి పనులన్నింటినీ కూడా మర్చిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రతి జిల్లా కేంద్రం పోయి ఆ జిల్లాకు పెద్ద స్టోన్స్ వేసుకుంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికల వేళ నిన్నటి రోజున ఇక్కడ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారితో పాటు మరో 4 మంత్రులు గోదావరిఖానికి వచ్చిరు. అక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడ ఫౌండేషన్ స్టోర్లు వేసిండ్రు. ఇవాళ మంతు పెట్టుకున్నారు. మంత్రిలో ఏమేమి తెస్తాడట అయినా అంటే ఉదయం 9 గంటలకు 4.5 కోట్లతో నిర్మించబోతున్న R&B అతిథి గృహానికి శంకుస్థాపన చేస్తాడట. అదేవిధంగా కూచిరాజపల్లి దగ్గర, కూచిరాజపల్లి స్కూల్ దగ్గర 60 లక్షలతోటి మున్నూరు కాపు సంఘం భవనం, 10 లక్షలతోటి శ్రీరామ్ సాగర్ బస్ స్టాండ్ కు శంకుస్థాపన చేస్తాడట. 30 లక్షలతోటి ఇక్కడ ఈద్గా నిర్మాణం అట. 9.5 కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణం, బోయినపేట నుండి గంగపూర్ మీదకి 9.5 కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణం. నూతన కమ్యూనిటీ హాల్ వద్ద 20 లక్షలతో గంగాపూర్లోని గౌతమి మేషన్ సంఘానికి, తాపి మేస్త్రి సంఘానికి కూడా 20 లక్షలతోటి ఒక భవనం కట్టిస్తాడట. అదేవిధంగా 10 లక్షలతోటి బస్ స్టాండ్, 20 లక్షలతోటి ఎస్సీ కమ్యూనిటీ హాల్గా నోటికి లెక్కే లేదు. ఏది కావాలంటే అది ఓ ఫౌండేషన్ స్టోన్ తెచ్చుకొని మీరన్నా తెచ్చుకొని, లేకపోతే ఎవరికి కాంట్రాక్టర్ చెప్తా తీసుకొచ్చి అక్కడ స్టోన్ ఎత్తాడు. రామగిరిలో స్టోన్ వేసినవుగానే సంవత్సరం అవుతుంది, ఎంఆర్ఓ భవనానికి స్టోన్ వేసినవు ఏది, దానికి ఆ స్టోన్ ఏది, కనీసం ఆ భవనం పనులు మొదలు పెట్టకుండామే ఆ స్టోన్ ఏదా అంటే ఇప్పటి వరకు గతి లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ మంత్రిని, మున్సిపాలిటీ ప్రజలందరినీ ఇక్కడ మభ్యపెట్టి మళ్ళా వాళ్ళకి అరిచేతిలో వైకుంఠం చేసి ఆ ఓట్లన్నీ దండుకోవడానికి
ఇక పొద్దుటి నుంచి మరి ఇక్కడ పొద్దున ఉదయం 9 గంటలకు ప్రారంభం అయితే ఉదయం 9 గంటలకు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? కూచిరాజపల్లె స్కూల్ దగ్గర R&B అతిథి గృహానికి మరి శంకుస్థాపన మొదలుపెట్టి 9:20, 9:30, 9:40, 10, 10:30, 10:50, 11:10, 11:30, 11:40, 11:40, 12:50, 1:20 అని చెప్పి ఇక ఇట్లా సాయంత్రం ఇక సుమారు 6 గంటలకు కమాన్పూర్ మండలంలో ఆ రోడ్డు ఏదైతే DMFT నిధులట 9,90,00,000 ప్లస్ 4 కోట్ల CRR నిధులతోటి ఇక్కడ రాక చేస్తాడు. ఈ రావుల చెరువు కట్ట దగ్గర మరి మహాలక్ష్మి దేవాలయం దగ్గర 10 లక్షలతోటి వినాయక మండపం కూడా. మీకు వినాయక మండపం కావాలన్నా, మీకు ఏదైనా స్కూల్కు గోడ కావాలన్నా, అంగన్వాడి కావాలన్నా, మీదైనా కులం ఉన్నదా, ఆ కులానికి ఒక కుల సంఘం భవనం కావాలన్నా, ఏదన్నా కోరుకోండి, సార్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక స్టోనేనే మీ దగ్గర మరి వాళ్ళ దగ్గర మరి ఇప్పటికిప్పుడు స్టోన్ దొరకకపోతే మీరే ఒక స్టోన్ కొట్టించుకొచ్చుకొని ఆడ పెట్టుకుని సారు ఇనాగ్రేషన్ చేసిపోతాడు. ఎందుకంటే ఓట్లు ఉన్నాయి, మంత్రిని మున్సిపాలిటీ ఓట్లన్నీ కావాలి కాబట్టి మరి ఇక్కడ ఈ రకంగా విచ్చలవిడిగా మరి 2 సంవత్సరాల నుంచి మంత్రిని ఎందుకు పట్టించుకోలేదంటే అప్పుడు ఎన్నికలు లేవు, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఫౌండేషన్ స్టోన్లు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందట మళ్ళీ ఏదైతే ఇక్కడ మంత్రి ప్రజలను బురిడి కొట్టడానికి మళ్ళీ కొన్ని హామీలు ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చి ఇలా మేనిఫెస్టోని రాసింది ఎవలే అంటే సాక్షాత్తు మంత్రి దుద్దిల శ్రీధరే రాసిండు. ఆ మేనిఫెస్టోలో అంశం ఒక్కటైనా అమలవుతుందా? ఇవాళ నువ్వు ఈ తాయిలాలేసి ఈ స్టోన్లు వేసుడు కాదు, ఇవాళ ప్రతి మహిళకి 2,500 ఇయ్యి, నువ్వు ప్రతి ఏదైతే పండు ముసళ్లకు 2,000 4,000 చేస్తా అని చెప్పి నువ్వే మేనిఫెస్టో రాసినావు, అవిటిని సక్రమంగా అమలు చేయి. ప్రతి ఆడబిడ్డకు ఏదైతే స్కూటీలు ఇస్తానో విద్యార్థులకు స్కూటీలు విద్యా భరోసా కార్డు ఇస్తానో చేతులు పట్టుకొని ఇది ఉట్టి కార్డు కాదు, మీకు ఇది మన క్రెడిట్ కార్డు లెక్కనే మీరు ఇలా పోయి 5 లక్షల రూపాయలు మీ ఇష్టం ఉన్నప్పుడు తీసుకోరు, మీ ఇష్టం ఉన్న కార్డు చదివించుకోరు అన్నావు. ఏది నీ విద్యా భరోసా కార్డు? ఏది మరి ఇక్కడ కౌలు రైతులకు 15,000 మరి అదేవిధంగా రైతు కూలీలకు 12,000, ఆటో డ్రైవర్లకు 12,000, మరి ఇక్కడ పెన్షన్ 2,000 4,000 కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏది? ఇవాళ మున్సిపల్ ప్రజలను మోసం చేయడానికి మళ్ళా ఇలా ఏదైతే శంకుస్థాపనల పేరుతోటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఇదే తతంగాన్ని చేస్తా ఉన్నారు. ఇలా మున్సిపాలిటీలలో మరి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఇలా గుర్తు మీద జరిగే ఎన్నికలు కాబట్టి దీనిలో మనకు ఓటమి తప్పదు అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు మరి మొద్దునిద్ర వేయండో శ్రీధర్ బాబు, జనాలకు సమాధానం చెప్పాలి. ఇవాళ నువ్వు ఫౌండేషన్ స్టోన్ లేసి ఓట్లు కొల్లగొట్టుకుపోతా అంటే మంత్రి ప్రజలు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ అమాయకులు కాదు, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఇలా తులం బంగారంకు సంబంధించి కానీ ప్రతి మహిళకి 2,500 సంబంధించి కానీ అదేవిధంగా ఇలా గ్యాస్ సిలిండర్కు సంబంధించిన సబ్సిడీ 500 రూపాయలకే సిలిండరు అందరికి ఎందుకు అమలైతే లేదు? ఇలా 200 యూనిట్లు మరి ఎందుకు అమలైతే లేదు? అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు పెన్షన్ 2,000 4,000 ఎందుకైతే లేదు? మరి ఇక్కడ రైతు భరోసాను 15,000 అని చెప్పి అటాసంగా చెప్పి 12,000 కుదించి దాన్ని మరి 2 విడతలు ఎందుకు ఎగ్గొట్టిండు? ఇప్పటికీ మరి గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్లోనే ఆల్రెడీ రైతు బంధు పడేది, ఇలా రైతు భరోసా ఎందుకు పడతలేదో ఒక్కసారి సమాధానం చెప్పాలి. యూరియా రైతులకు ఎందుకు అందుబాటులో లేదో కూడా శ్రీధర్ బాబు సమాధానం చెప్పి మంత్రిలో ఓట్లు అడగాలి. కానీ ఈ శిలాఫలకాల ముసుగులో ఓట్లు అడిగితే మంత్రి ప్రజలు అమాయకులు కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. మంత్రి శ్రీధర్ బాబు గారు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ఫ్యూచర్ ముసుగు, అసైన్డ్ పిడుగు, పారిశ్రామిక అవసరాల ముసుగులో ఫ్యూచర్ సిటీకి భూసేకరణ, పరిసర గ్రామాల్లో బడుగు బలహీన భూములే టార్గెట్. 6 నెలల్లో 6,629 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల సేకరణ. గ్రామాలు రైతులు తిరగబడుతున్న తీరని సర్కార్ భూదాహం. మరికొన్ని గ్రామాల్లోనూ భూముల సేకరణకు మరోసారి కసరత్తు. కేసీఆర్ సర్కార్ సేకరించిన ఫార్మాసిటీ భూముల్లోనే 4th సిటీ. అటు కోర్టులను ఇటు ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి అసైన్డ్ భూములు ఫ్యూచర్ సిటీ అంటే అది రియల్ ఎస్టేట్ కు ఊతం కాబోతా ఉన్నది. ఇలా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ కు పాల్పడతా ఉన్నది. తన చుట్టుపక్కల ఉన్న భూములన్నీ తన అనుచరుల చేత కొనిపించి ఇలా ఫ్యూచర్ సిటీలోనే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి హైదరాబాద్ అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. మీరు సక్రమంగా జీవించాలంటే, మీరు కలకాలం జీవించాలంటే ఫ్యూచర్ సిటీలో ఇల్లు కట్టుకోరు అన్న సందంగా ఇలా ప్రభుత్వం మరి ఇక్కడ దానికి ప్రచారం కల్పిస్తూ ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కొని ఇక ఏదైతే ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంటుందని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతూ రైతులను నట్టేట ముంచుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. పేదలను తరిమి భూములను గుంజుకుంటున్న ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటే ఏమనాలి? అది నిరుపేద కుటుంబాలకు ఉన్న 1-2 ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది. కాదు అదే పనిగా పెట్టుకున్నది. ఇందిరమ్మ రాజ్యంలో భూమి లేని నిరుపేదలకు భూములు పంచామంటూ సర్కారు పెద్దలు గోపలకు పోతుంటారు. కానీ ఇప్పుడు
అదే ఇందిరమ్మ రాజ్యం పేరిట నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. నామమాత్రపు రేటు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తా ఉంటే ఫోర్త్ సిటీ పరిధిలో బడుగు బలహీన వర్గాల్లో చేతిలో అసలు భూమే ఉండద్దనేలా వ్యవహరిస్తా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అసైన్డ్ భూములు మరి ఇక్కడ ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరైనా అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మరి ఇక్కడ పరిపాలించింది. అప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూములను వంచి వాటిని అసైన్డ్ కింద పెడితే ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములను మరి యథేచ్ఛగా లాగేసుకుంటా ఉన్నది. ఎక్కడ మరి పక్కన ఇక్కడ రామగిరి మండలం మంత్రి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గంలో రామగిరి మండలంలోని మరి రత్నాపూర్ శివారులో కూడా అదే రీతిలో అసైన్డ్ భూములను లాగేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. జెన్కో జర తప్పుకోట ప్రభుత్వ రంగ సంస్థను పక్కకు పెడుతున్న రేవంత్ సర్కార్ బహిరంగ మార్కెట్ వైపే డిస్కంల మొగ్గు. అక్కడి నుంచే విద్యుత్ కొనుగోలు. ఏడాదిలో అదనంగా 7,216 కోట్ల ఖర్చు, 3,000 కోట్లు నష్టపోయిన జెన్కో అని చెప్పి ఇలా ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేయకుండా ప్రైవేట్ నుంచి కొంటానట. ఎందుకంటే జెన్కో నుంచి కొంటే మరి దానికి సంబంధించిన కమిషన్లు రావు కాబట్టి ఇగో ఈ కమిషన్ల సర్కారు ఈ వేషాలు వేస్తానని చెప్పి మరి ఇక్కడ వార్తను ప్రచురించింది. అదేవిధంగా సర్కారు చెలగాటం, రైతుకు ప్రాణ సంకటం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలో హనుమంతరావు శివార్లో రైతు ప్రమాదకర సాహసం మీద నిస్సహాయ సర్కారు నిర్లక్ష్య అధికారుల పుణ్యమైన రైతుల ప్రాణాలు తెగించి ఇగో ఈ వైర్లను ఈయననే సరి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నిరుద్యోగుల మేర్పు ధరణ మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులకు మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి సంవత్సరాలు ఖాళీలను పూరిస్తామని చెప్పి వాళ్ళ నమ్మబలికి వాళ్ళ ఓట్లన్నింటినీ దండుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇలా నిరుద్యోగుల పట్ల ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నదో చూడాలి. వాళ్ళు అక్కడ ఏదైతే ఆందోళన కార్యక్రమాలు చేస్తారో నిరసన కార్యక్రమాలు చేస్తారని తెలిసి పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తే అయినప్పటికీ కూడా అర్ధరాత్రి పూట వాళ్ళు మెరుపు ధర్నా చేసిర్రు. ఆదివారం అర్ధరాత్రి పూట మరి ఇక్కడ పోలీసులు దమనకాండ మరి వాళ్ళని ఏ విధంగా లాగేసుకొని పోతా ఉన్నారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక భూభారతి 100 కోట్లు తీగలాగితే కదులుతున్న భూభారతి డొంక. కొడగండ్ల నుంచే కుంభకోణానికి స్కెచ్. మీ సేవ నిర్వాహకుడి ఐడి పాస్వర్డ్ తోనే దర్జాగా భూభారతి స్లాట్ బుకింగ్లు. పోర్టల్లో లొసుకులే ఆసరాగా దందా అని చెప్పి భూభారతిలో 100 కోట్ల రూపాయలు కొట్టేసిందట. మరి అలా ఆ భూభారతిలో ఉన్నటువంటి లొసుకులతోటి ఏ విధంగా అయితే డబ్బులు కొట్టేస్తానో రేపు భూములు కొట్టేయరా. మరి మీ ఏదైతే మీ చేతగాంతనంతో మీ అసమర్థ పాలనతోటి ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి భూభారతిలో ఉన్న లొసుకులతోటి రేపటి రోజున మరి ఆ భూములు వేరే దాన్ని హ్యాక్ చేసి వేరే వాళ్ళ పేరు మీదకి మార్చే దానికి దిక్కెవరు? ఇంత నిర్లక్ష్యంగా ఉంటుందా ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక అన్నగా నిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్ర నగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇది. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చి ఆయన కన్నీళ్ళని తుడిచిండు. మరి ఇలా ఖచ్చితంగా ఎవరికైనా ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. ఇవాళ బీజేపీ మరి దాని బలం చూసుకున్నట్టయితే గాలివాటం బలం. ఏదైతే నరేంద్ర మోడీ మరి చరిష్మా తోటి మరి 8 ఎంపీలు గెలిస్తే మొత్తం మాకు బీజేపీ రేపు ప్రత్యామ్నాయం అని చెప్పుకునే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏదైతే 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకొని మరి ఇక్కడ ఏదైతే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పోరాటం చేయాల్సిందో ఈ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చుకుంటూ ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని తమ అవసరాలకు అనుగుణంగా మరి చేస్తూ ఇలా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మీదనే విమర్శలు ఎక్కుపెట్టడంతో జనాలు ఇలా చీత్కరించి బీజేపీని మూల కూర్చుండబెట్టే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ మరి ఇక్కడ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి మరోసారి తేట తెల్లమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రేవంత్ రివెంజ్ సినిమా అట. సచివాలయంలో సస్పెన్స్ థ్రిల్లర్. పాలసీ బదిలీ పగతో వ్యవహరిస్తారా? సినిమా టికెట్ ధరల పెంపు వెనుక రేవంత్ ప్రభుత్వం కమిషన్ల దందా. రేట్లు పెంచనని చెప్పి చేస్తున్నదేంది? ఒకరికి వారం ముందే పర్మిషన్, మరొకరికి గంట ముందు దాకా తేల్చరా? శాఖ ఒకరి జీవో ఇచ్చేది మరొకరు. ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉన్నది? సినిమా టికెట్ల ధరల కమిషన్ దందా వివరాలన్నీ త్వరలో బయట పెడతాం అంటున్నాడు. మరి ఇక్కడ చూసినాం ప్రభాస్ సినిమాకి సంబంధించి ధరలు పెంచుతలేం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ గంట ముందు పెంచిండు అప్పటికే ఆల్రెడీ మరి ఇక్కడ కోర్టులో దాని మీద కోర్టులు సీరియస్ అయ్యి వాటిని రద్దు చేసింది. మరి అదే రోజు కూడా చిరంజీవికి సంబంధించిన సినిమా టికెట్ల ధరలు కూడా పెంచింది. కానీ ఆ జీవోను మొత్తం బహిర్గతం చేయలేదు. ఇప్పుడు బహిర్గతం చేసిండు. ఆల్రెడీ కోర్టుకు సెలవులు ఉన్నాయి. మరి ఆ కోర్టు సెలవులో హౌస్ మోషన్ కింద దాన్ని విచారించాలంటే అంత అర్జెన్సీ ఏం లేదు. పండుగ తర్వాత అన్నాడు. పండుగ తర్వాత వరకు ఆ సినిమా టికెట్ల ధరలు తగ్గించినా దానికి వచ్చే నష్టమేమి లేదు. మరి 17-18వ తేదీ వరకు 12 నుంచి వారం రోజుల పాటు వాళ్ళకు చాలు. మరి ఈ రకంగా కేవలం రేవంత్ రెడ్డి వేధింపులకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు సినిమా వీళ్ళ మీద.
తనకు నచ్చిన వాళ్ళకు ఒకవైపు, తనకు నచ్చిన వాళ్ళని ఒకవైపు అయితే ఇక దీనికి అన్నిటికీ ఏ జీవో అయితే వస్తుందో ఆ జీవోకు మరి మంత్రి ఆమోదంతో రావాలి. కానీ ఆ సినిమాటోగ్రఫీ మంత్రి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు సంబంధమే లేదు, అసలు ఎవరు నాయకు రానే రావద్దన్నా, మేము పెంచమన్నా అవి ఎట్లా పెరుగుతానో ఎట్లా తగ్గుతానో నాకు తెలియదు అంటా ఉన్నాడు. అంటే పరిపాలన ఎంత పారదర్శకంగా ఉన్నదో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ 547 కోట్లు కొల్లగొట్టినట్టు ఆ మోసపూరిత లింకులతో బ్యాంకు ఖాతాలు ఖాళీ, 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఖమ్మం జిల్లాలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్టు. ఏదైతే మనకు లింకు పంపి ఆ లింకులో మనం క్లిక్ చేయగానే మన బ్యాంక్ ఖాతాలు ఏ విధంగా అయితే ఖాళీ అవుతున్నాయో అవన్నీ ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉన్నాయట. 18 మందిని అరెస్ట్ చేసి 547 కోట్ల రూపాయల సైబర్ స్కామ్ కు పాల్పడ్డారు. ఈ విధంగా మరి ఏదైతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది క్లిక్ చేస్తూ ఉంటే ఈ రకంగా బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మోసపూరిత లింకులను మరి ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదైతే సోషల్ మీడియా వాడే నెటిజన్లు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కోట్లు మేస్తున్న కంచె, రైల్వే ట్రాకులకు పొడవునా 2 వైపులా కంచె నిర్మిస్తున్న రైల్వే శాఖ. 3000 కోట్లకు పైగా వెచ్చిస్తున్న వైనం. ప్రాణ నష్టం నివారణ, పరిహారం చెల్లింపు సమస్యలకు చెక్కు. ప్రజల్లో క్రమశిక్షణ లోపించిన నేపథ్యంలో నిర్ణయం. నిబంధనల విరుద్ధంగా ట్రాకులు దాడుతూ ప్రమాదాలను తెచ్చుకుంటున్న జనం అని చెప్పి మరి ఇక్కడ సాక్షి చెప్పదలుచుకున్నది ఏమున్నదో మరి దీనిలో క్లారిటీ అయితే లేదు. కోట్లు మేస్తున్న కంచె ఏదైతే రైల్వే ట్రాకులకు సంబంధించి మరి ఇక్కడ జంతువులు కానీ అదే ప్రజలు కానీ ఎక్కడ పడితే అక్కడ మరి అవి దాడుతూ ప్రమాదాల బారిన పడతా ఉన్నారని చెప్పి మరి అక్కడ ట్రాకుల చుట్టూ కంచెలేస్తా ఉన్నారట. 3000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. మరి ఆ 3000 ప్రజాధనం వృధా అవుతుందని ఒకరికి చెప్తాడు. ప్రాణ నష్ట నివారణ, పరిహారం చెల్లింపుల సమస్యలకు చెక్ పెట్టడానికే చేస్తా ఉన్నదని ఒకవైపు చేస్తా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా మరి ప్రాణాలను ఏదైతే నిలువరించడానికి, ఏదైతే ప్రమాదాలకు చెక్ పెట్టడానికి మరి ఏమాత్రం ఖర్చు చేసినా దాన్ని మరి వృధా కింద చూడాల్సిన అవసరం అయితే లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. యక్ష ప్రశ్నలు, ముప్పు తిప్పలు, కష్టతరంగా మారుతున్న అమెరికా చదువట. ప్రవేశానికి ముందే సవాలు, అన్ని విధాలా కూపిలాగుతున్న వర్సిటీలు. సోషల్ మీడియా ఖాతాలకు క్షుణ్ణంగా తనిఖీ, I-20 పొందడం సవాలుగా మారుతున్న వైనం. విద్యార్థి సమర్పించిన వివరాల్లో తప్పులున్నా, స్పెల్లింగ్ మిస్టేకులున్నా కష్టమే. ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలే కారణం అని చెప్పి మరి ఇక్కడ అమెరికా వెళ్ళడం చాలా మంది భారతీయుల కళ, అది విద్యార్థుల కళ, అది నెరవేరడానికి అనేక ఆంక్షలు పెడతా ఉన్నది ట్రంప్ ప్రభుత్వం. దాంతో మరి రోజు రోజుకి ఇంకా దాన్ని టైట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబోం, అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్నాం. సింగరేణి సమస్యలపై త్వరలో సమావేశం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబోం, కాకపోతే ఇప్పటికి 3 లక్షల కోట్లు మాత్రమే తీసుకున్నాం. ఇంకా 3 ఏళ్ళు కూడా కాలేదు, 2 ఏళ్ళు దాటుతా ఉన్నది. 3 లక్షల కోట్లకు చేరువైనాం అంటే సంవత్సరానికి 1,20,000 కోట్ల కంటే ఎక్కువనే మేము మరి అప్పు చేస్తున్నాం. కానీ దాన్ని మీరు పెద్ద అప్పు కింద తీసుకోకూరి, ఏదో మేము 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఎత్తలేము, అంత కొడితే 6 లక్షల కోట్లు కూడా చేయమన్నట్టుగా ఉన్నది. అది అప్పే కాదన్నట్టుగా కనబడతా ఉన్నది బట్టి విక్రమార్కకు. మరి గత ప్రభుత్వం 4 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో అప్పు చేసి పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి 7,000 మెగావాట్ల ఉన్న పవర్ ను 22,000 మెగావాట్లకు తీసుకొచ్చి ఇలా కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును తీసుకొని వచ్చి మిషన్ కాకతీయ చెరువులకు పునరుజ్జీవం కల్పించి మిషన్ భగీరథ పథకం ద్వారా ఏదైతే రాష్ట్రం అంతా కూడా మరి గోదావరి నీటిని సరఫరా చేసి మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, అదేవిధంగా బ్రహ్మాండమైన సెక్రటరేట్ ఇలాంటి అన్ని కడితే మరి మెడికల్ కాలేజీలు కడితే అది మళ్ళీ 4 లక్షల కోట్ల అప్పు పెద్ద అప్పు లెక్క కనబడ్డది. ఇలా కేవలం జీతాలు ఇవ్వడానికి, కమిషన్లు తీసుకోవడానికి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికే 3 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు నిస్సిగ్గుగా ఇంకా మేము అప్పు చేయమని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిగా. సింగరేణి సమస్యలపై త్వరలో సమావేశం అంట. సింగరేణిలో సమస్యలు సృష్టిస్తున్నదే మరి ఇవాళ మరి ఏదైతే ఆ స్థానాలు మారాలన్నా, జిఎంలకు స్థానాలు రావాలన్నా కూడా మరి ఇక్కడ కమిషన్ల ద్వారానే వస్తున్నాయట. ముడుపులు ముడితేనే పోస్టింగ్ అని చెప్పి ఇప్పటికే ఆపరేటర్లు, ఎవరైతే సింగరేణిలో పనిచేసే ఆపరేటర్లు కూడా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి రావాలంటే డైరెక్ట్ బట్టి విక్రమార్కను కలవాలనే మరి ఇక్కడ టాక్ నడుస్తా ఉన్నది. అంటే సింగరేణిలో ఎంత అవినీతి పేరుకపోయిందో మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే, పాలక మండళ్ళు లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణ కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. ఇది కేవలం రేవంత్ రెడ్డి కోసం ఏ విధంగా ఉంటుంది టాక్ అని మరి ఇది లీక్ మాత్రమే. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రేపటి రోజున పరిషత్ ఏదైతే పురపాలిక ఎన్నికలు మరి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. ఈ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికల్లో
మరి ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే వెంటనే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి, ఏదైతే మరి పరిషత్ ఎన్నికలకు వెళ్ళిపోవాలి. ఏమాత్రం వ్యతిరేకంగా వచ్చినా కూడా 42% మరి ఇక్కడ పార్టీ ద్వారా ఇచ్చినామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచే పార్టీ ద్వారా కాదు, మాకు ఖచ్చితంగా మరి ఏదైతే మాకు రాజ్యాంగబద్ధంగా రావాలని చెప్పి మళ్ళీ ఒక డిమాండ్ తీసుకొని వచ్చి దాన్ని వాయిదా వేసే ప్రయత్నమే చేయడానికి ఇవాళ దీన్ని ఏదైతే చర్చ పెట్టడానికి రేవంత్ రెడ్డికి అనుకూలంగా రాసిన వార్త తప్ప ఈ పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలో పెట్టే ఆలోచన దానికి లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మొట్టమొదట ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ తిరిగి యథావిధిగా మరి మళ్ళీ ముందుగా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండే, మరి ఎందుకు ఇయ్యలేదు అని అంటే గుర్తులతోటి జరిగే ఎన్నికల ద్వారా ఖచ్చితంగా తమకు భంగపాటు తప్పదని చెప్పి వెనకడుగు వేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కూడా తప్పనిసరిలో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ రోజు పరిషత్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలు పెడతా ఉన్నాడు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనుకూలంగా తీర్పత్తే ఒకవైపు వ్యతిరేకంగా తీర్పత్తే ఒక టైపు ఉండేలా దీన్ని చర్చకు పెట్టిండు కావాలని చెప్పి దీన్ని మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చిన లీక్ తప్ప దీనిలో వచ్చేది ఇది వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఉండయి, పరిషత్ ఎన్నికలు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కార్ల చీమల బార్ల జాతీయ రహదారిపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ, ఆంధ్రోలు ఏ విధంగా హైదరాబాద్ మీద వారి మేస్తారు అనే దానికి ఇది ఈ ఫోటోనే నిదర్శనం. మరి ఏదైతే మనం తెలంగాణ విభజన జరిగిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత మరి ఆంధ్ర ఉద్యోగులందరూ కూడా ఆంధ్రాకు వెళ్ళడానికి నిరాకరించిండ్రు. అదే విధంగా మరి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇతరత్ర బతికే వాళ్ళు కూడా మరి హైదరాబాద్ లో మాకు సేఫ్ గానే ఉన్నది, హైదరాబాదే మరి ఇక్కడ నివాసాలకు యోగ్యంగా ఉన్నదని అందరూ కూడా ఇక్కడనే ఉంటూ మరి సంక్రాంతికి తమ సొంత గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి. ఈ రకంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉన్నది, వాళ్ళందరినీ కూడా 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ వాళ్ళ మీద చిన్న గీత కూడా పడకుండా వాళ్ళని ఎట్లా కాపాడుకుంటూ వచ్చింది. ఇవాళ ప్రాంతాలలో భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా జీవించవచ్చు, కానీ మా రాష్ట్రం మాకు కావాలి, మా ఆత్మగౌరవ పోరాటం, మా రాష్ట్రాన్ని మేమే ఏలుకుంటాం, మా నిధులు మేమే వాడుకుంటాం అని చెప్పి ఏదైతే చెప్పిండో దాని ప్రకారమే నడుచుకున్నాడు కేసీఆర్. ఇలా ఆంధ్రోలను చంపుతారు, గుద్దుతారు, వాళ్ళ ఆస్తులు గుంజుకుంటారు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ సీమాంధ్ర పెట్టుబడిదారులు మరి తెలంగాణ ఉద్యమం సమయంలో పెద్ద ఎత్తున మన ఆందోళనలు రేకెత్తించినో అవన్నిటికీ చెక్ పెట్టిండు కేసీఆర్. ఇలా ఆంధ్రోలు సురక్షితంగా మరి హైదరాబాద్ లో బతుకుతున్న పరిస్థితికి ఈ ఫోటోనే నిదర్శనం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయలేని వారు తెలంగాణ మహిళలను ఉద్ధరిస్తారా? బీఆర్ఎస్ ను మున్సిపల్స్ లోను ఓడిస్తాం. గోదావరిఖాన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 1700 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ, 163 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మరి ఇక్కడ ఈ శంకుస్థాపనలు మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఎందుకు గుర్తొచ్చినాయో ఒకటి చెప్పాలి. ఇక ఇంటి ఆడబిడ్డకు సంబంధించి మాట్లాడితే మరి రాజకీయాల్లో మరి అన్నదమ్ములే వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అది వాళ్ళకు సంబంధించిన ఇంటికి సంబంధించిన విభేదాలను కూడా మీరు రాజకీయం చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఒకటే చేస్తా ఉన్నది, తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉండే పార్టీ ఏది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోబోతా ఉన్నారు. ఇవాళ మున్సిపల్సో లేకపోతే పంచాయతీయో లేకపోతే పరిషత్ ఎన్నికలు కాదు, వాళ్ళు మరి సాధారణ ఎన్నికల మీదనే, అసెంబ్లీ ఎన్నికల మీదనే దృష్టి పెడతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఇంకో 20 ఏళ్ల పాటు తెలంగాణలో దరిదాపుల్లో కూడా రానియకూడదని చెప్పి అందరూ డిసైడ్ అయిన పరిస్థితిని కూడా చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వనదేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటుదాము. మరి అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చాటుదాం అని చెప్పి మరి అప్పటికప్పటికి తాత్కాలిక టెండర్లు వేసి ఆ టెండర్లలో తమ వాళ్ళకి ఏ విధంగా టెండర్లు వేయాలి, దానిలోంచి ఏ విధంగా డబ్బులు కొట్టేయాలనేది చూస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మరి కొండా సురేఖ, అదేవిధంగా సీతక్కలు ఏ విధంగా మా వాళ్ళకి టెండర్లు అంటే మా వాళ్ళకి టెండర్లు అని ఏ విధంగా కొట్లాటలు జరిగినాయో మరి అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇక 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. అదే రోజు సదర్ మార్ట్ బ్యారేజ్ ప్రారంభం, ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకే సభల బాధ్యతలట. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రచారాలు చేసిండు, మున్సిపాలిటీలో కూడా ప్రచారాలు చేస్తూ ఇవాళ అధికార దుర్వినియోగం చేసి తాయిలాలు ఇచ్చి వాళ్ళని ఏ విధంగా మరి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. ఇవాళ శ్రీధర్బాబు గారు వేసే శంకుస్థాపనలైనా, నిన్నటి రోజున బట్టి విక్రమార్క శ్రీధర్బాబు గోదావరిఖాన్లో వేసిన శంకుస్థాపనలైనా, రేపటి రోజున ముఖ్యమంత్రి చేసే శంకుస్థాపనలైనా ఇది కేవలం మరి ఇక్కడ ప్రజలను ఏమార్చడానికి మరి ఇక్కడ 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే బురుడి కొట్టించి మరి ఓట్లు దండుకున్నారో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఓట్లు దండుకోవడానికి మరి తూతు మంత్రంగా శిలాఫలకాలు వేస్తా ఉన్నారు. దీన్ని ఎవరు ప్రజలు నమ్మద్దు. మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ఏవి అని చెప్పి వాటిని నిలదీయాలి. ఇలా 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు?
ఇన్ని నిధులు తీసుకొని వచ్చి ఇంత అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా, మరి ప్రతి మహిళకి ఎందుకు 2500 ఇస్తలేరు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎందుకు ఇస్తలేరు, మరి ఇక్కడ 2000 పెన్షన్ 4000 ఎందుకు చేస్తలేరు అని చెప్పి, మరి విద్యా భరోసా కార్డు ఏదని, అదేవిధంగా మరి కౌలు రైతులకు ఏది 15,000, అదేవిధంగా రైతు కూలీలకు ఏది 12,000, ఆటో డ్రైవర్లకు ఏది 12,000 అని చెప్పి ఖచ్చితంగా మరి వచ్చే నాయకులను, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలి, పురపోరులో వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.